నిజానికి ఇప్పుడు మొన్న ఉండవల్లిలో చూసాము, బాధితుల మీద కేసులు పెట్టే ట్రెండ్ ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగుతోంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, విచారణ లేకుండానే ఏడాది పాటు జైల్లో వేయొచ్చు అని చెప్పి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది, బీజేపీ ప్రభుత్వం. ఈ చాలా ప్రమాదకరంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఇప్పటికీ 289 మందిని ఎంతమందినో ఎన్కౌంటర్ చేశారట. అది ఎన్కౌంటర్లు. ఆఫ్ ఎన్కౌంటర్స్ అని కొత్తగా పెట్టి కాళ్ళ మీద కాల్చడం, ఇంకా తుపాకులతోటి ఇట్లా చేయడం ద్వారా 11,000 మంది మీద ఇట్లా వాళ్ళు జీవితంలో ఇక పని చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేశారట. ఇదంతా కూడా అమానుషంగా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇద్దరు వ్యాసకర్తలు ఓ పెద్ద ఆర్టికల్ రాస్తే చదివితే చాలా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇప్పుడు రకరకాలుగా ఈ బీజేపీ స్టేట్స్లోనే ఇట్లా జరుగుతుందా, మిగతా స్టేట్స్లో జరుగుతుందా అనేది కూడా చర్చించాల్సిందే. కానీ బట్ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెస్ట్ బెంగాల్లో విచారణ లేకుండా ఏడాది పాటు జైల్లో పెట్టొచ్చని ఆదేశం ఇచ్చారటండి, చట్టాన్ని తీసుకొచ్చారట. ఇటువంటి వాటిని మీరు సపోర్ట్ చేస్తారా వెంకటేష్ గారు ఒక న్యాయవాదిగా? సార్, ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలను కానివ్వండి, ఇటువంటి బిల్స్ ని కానివ్వండి, వీటితో ఏకీభవించేటువంటి అవకాశమే లేదు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతల సవరణ బిల్లు 2026 కింద వీరు ఏదైతే తీసుకొచ్చారో, విచారణ లేకుండా ఏడాది పాటు జైలు శిక్ష అనేది ఇది పూర్తిగా కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్స్ కి వ్యతిరేకంగా జైలు శిక్ష కాదు సార్, జైల్లో ఉంచడం. ఇప్పుడు ఉదాహరణకి మొన్న సాయి కృష్ణ అన్నతన్ని తీసుకొచ్చారు, ఏడాది పాటు ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితి, లాయర్లు కూడా వెళ్ళటానికి లేదట. అట్లాంటి పరిస్థితి ఏపీలో కూడా తీసుకొస్తే ఇంకెంత ప్రమాదం. 24 గంటల్లో న్యాయస్థానాల ముందు పెట్టాల్సినటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని అతిక్రమిస్తూ ఇది ఒక రకంగా చెప్పాలంటే శిక్షే సార్. ఎందుకంటే 24 hours లో మీరు తీసుకొచ్చి కోర్టులో పెడితే కోర్టు ఇచ్చేటువంటి రిమాండ్ వేరు. ఈ సవరణ ద్వారా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఇది నిబంధనలు తుంగలో దొక్కటం అని అంటారు. ముఖ్యంగా దీనిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి వాళ్ళ మీద రౌడీ షీట్స్ కానివ్వండి, ఇలాంటి ఏమైనా పెట్టి దీనిలో చాలా విస్తృతంగా గూండా అనే పదాన్ని కూడా చర్చించడం జరిగింది. అలాగే శాంతి భద్రతల విషయంలో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా వీళ్ళని లోపలేస్తామని చెప్పేసి అని అంటున్నారు. అంటే రాజకీయ ప్రత్యర్థులను కూడా ఇట్లా దీని కింద తీసుకొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా కనపడుతుంది కదా. మేము రాజకీయ కక్ష చేయమని చెప్పినప్పుడు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్న తీసుకొచ్చి వాడి మీద గుండానో లేకపోతే మరొకటనో ఒక అభియోగాలు మోపి లోపలేస్తే అసలు అడిగేటువంటి సమాజం ఎక్కడుంది సార్? ఈ రోజు ప్రశ్నిస్తే లోపలేస్తామని చెప్పేసి అని, చట్ట ప్రకారమే లోపలేస్తామని చెప్పేసి చెప్పడానికి ప్రభుత్వం మా చేతిలో ఉంది కాబట్టి మేము ఎటువంటి చట్టాలనైనా కానీ పాస్ చేస్తాము, మీరు అడగటానికి హక్కు లేదు అనే విధంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలు కానివ్వండి, ప్రజాస్వామ్యవాదులు కానివ్వండి, దీన్ని ఎదురుకెళ్లేటువంటి పరిస్థితి కాదు. ఇది ఒక్క రాష్ట్రంలో దీన్ని యాక్సెప్ట్ చేస్తే దేశం మొత్తం విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి అందరూ కూడా దీన్నే అవలంబించేటువంటి పరిస్థితి ఉంది. అవును. అయితే ఇక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా ఇది జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ పరిపాలన లేదా బీజేపీతో కలిసి పరిపాలన చేసేటువంటి ఇతర పార్టీల యొక్క రాష్ట్రాల్లో కూడా ఇది అమలు పరుస్తున్నారని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉంది. కాకపోతే వీళ్ళు అఫీషియల్ గా చెప్పారు, వీళ్ళు అన్అఫీషియల్ గా చేస్తున్నారు. ఓకే, ఏదైనా ఇటువంటి ధోరణి ప్రమాదకరం. భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన నాయకులు ఉన్నటువంటి పార్టీ, వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్ళు ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఇది గెలిచారు కదా, చక్కగా మంచిగా చేసుకోవచ్చు కదా. పార్టీ వేరు, అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు, ఇప్పుడు రాజ్యం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వేరు. రైట్. ఏదేమైనా 2 సీట్లతో ఉన్నప్పటికీ అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి, అద్వానీ గారి ద్వయం ఏదైతే ఉందో ఈ ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య విలువలకి పూర్తిగా ఏకీభవిస్తూ వాళ్ళు రాజ్యం చేసినటువంటి పరిస్థితి, పార్టీని బలపరిచినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ పూర్తిగా కార్పొరేట్లకు దాసోహం అయ్యి కార్పొరేట్ వ్యవస్థని వాళ్ళకి చేయాల్సినటువంటి ఫేవర్లు చేస్తూ ఈరోజు వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అనేటువంటి దాని మీద పెట్టిన శ్రద్ధ ప్రజల మీద కానివ్వండి, భారతదేశ వ్యవస్థ మీద కానివ్వండి, ఆర్థిక వ్యవస్థ మీద కానివ్వండి
శూన్యం ఒక రకంగా చెప్పాలంటే. మన బిఫోర్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్నప్పుడు ఉన్నటువంటి అప్పులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి అప్పులు వేరు. కొంతమంది పేర్లు అనవసరం, కొంతమంది ఆస్తులు పెరిగిన విధానం కూడా ఈ రోజు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. Right. ఏదైనా కానీ ఈ పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి ఈ చట్టం మిగతా రాష్ట్రాలకి సోకకుండా పాకకుండా ఇది ఒక వైరస్ లాగా ట్రీట్ చేస్తూ మనం అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి. రైట్, బాగా చెప్పారు.